ఇవాళ ముందా తుఫాన్ వచ్చింది, మళ్ళీ ద్వితీయ తుఫాన్ వచ్చింది. రైతులు రోడ్డు మీదే ఉన్నారు. ఇవాళ మాత్రం రైతన్నా మీకోసం అంటున్నారు. రైతన్నా మీకోసం అన్నప్పుడు మీరు ఏ రైతాంగం దగ్గరికి వెళ్ళారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మీ హాలుల్లో, ఫంక్షన్ హాలుల్లో మీ కార్యకర్తలకు పచ్చకండవాలు కప్పి రైతన్నా మీకోసం అని ఉపన్యాసం ఇచ్చేస్తున్నారు. నేను అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ నాయకులు కానీ రైతు కళ్ళాల దగ్గరికి కానీ రైతు పొలం గట్లకు కానీ ఒక్కళ్ళు వెళ్ళారని అడుగుతున్నాను. నేను ఒక పత్తి రైతుల గురించి కానీ ఒక అరటి రైతుల గురించి కానీ ఇప్పుడు తుఫాను వచ్చిన రోడ్ల మీద పూసిన రాసులు, ధాన్యం రాసుల గురించి కానీ ఒక మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నాను. నేను మీకోసం రైతన్నా మీకోసం ఏం చేశారు మీరు చెప్పని అడుగుతున్నాను. నేను రైతన్నా మీకోసమని ఈ రేటు పెంచారా? ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా ఇస్తున్నామని చెప్పారా? 600 కోట్ల రూపాయలు మీరు పాత బాకీ ఇన్పుట్ సబ్సిడీ ఉంది, అది ఇస్తున్నామని చెప్పారా? మొందా తుఫాను కానీ ఇప్పుడు తుఫానుకి కానీ మీరు మరి ఎవరికి రాశారు, ఏం రాశారో తెలియదు కానీ అదేమన్నా ప్రకటించారా? అది కూడా ఏమన్నా చెప్తారా? మొత్తం టోటల్గా ఈ రైతాంగం వ్యవసాయం అంతా కూడా పక్కన పడేయమనా? బీడులు పెట్టే పరిస్థితికి ఆల్రెడీ వచ్చారు రైతులు. అన్ని రకాల పంటలు కూడా కోకో కానీ, కొబ్బరి కానీ, పామాయిల్ కానీ, మరి పత్తి కానీ, మిర్చి కానీ, మామిడి కానీ, అరటి కానీ, చీనయ్య కానీ అన్ని రకాల పంటల్లోనూ రైతాంగం కుదేలైపోతే మీకు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారా మీరు అని అడుగుతున్నాను. అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడో కనపడుతున్నాడా అని అడుగుతున్నాను. మనిషి కనపడితే మాత్రం గంభీరంగా కనపడతాడు, మరి ఏ గట్టు మీద మాకు కనపడతలేదు. మరి సివిల్ సప్లై మినిస్టర్ ఇన్ని కబుర్లు చెప్పాడు స్టార్టింగ్లో, మరి ఎక్కడ అని అడుగుతున్నాను నేను. ఇవాళ రైతు వ్యవసాయం చేసిన వరి పంట వేసిన రైతు ఖర్చులు కూడా రావట్లేదు. ఏదో సినిమా షూటింగ్ లాగా స్టార్ట్ కెమెరా ఓకే డన్ అనే పరిస్థితిలాగా ఉంది ఇది. మీ యాక్షన్ చూస్తుంటే రైతన్నా మీకోసం.